అదేమిటో శ్రీకృష్ణార్జున నేను పురాణాలు ఇప్పుడు కల్కి పురాణం అంటే నాకేమిటంటే అంతకుముందు చిన్నప్పుడు వాళ్ళు నోముల అప్పారావు అని ఆయన మాకు బాగా చెప్పేది, భారతం చదివేది. అంతకంటే మనకు అంతవరకు తెలుసు. మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి అట్లాగా వాళ్ళకంతా లేవు. బట్ వీ నో ఎనఫ్ ఆఫ్ భారతం. నేను రెండే పురాణాలకు వర్క్ చేశాను అసిస్టెంట్గా. మొదటిది మాయాబజార్, ఉమ్, దానికి అసిస్టెంట్గా వర్క్ చేశాను. రెండవది కృష్ణార్జున యుద్ధం. ఉమ్, కనుక ఈ రెండే నేను పురాణాలకు వర్క్ చేసేది. మిగతా నేను పరిచేది నాకు. ఈ రెండు కథలు భారతంలో లేని కథలు. లేని కథ అది. నేను వర్క్ చేసిన రెండు భారతంలో క్యారెక్టర్స్ కథలు, రెండు భారతంలో లేని కథలు. ఉమ్, మాయాబజార్ ఎవరో ఒక ఆయన 16th సెంచరీలో అది ఎందుకు ఉత్తరాన్ని పెళ్లి చేసుకోవాలి అభిమానుడు, ఈ రకంగా ఎందుకు పెళ్లి చేసుకోవాలని కథ మార్చాడు. ఉమ్, శశిరేఖ అవును. అక్కడ తమిళ్లో వత్సల, నార్త్లో ఇది లేదు. ఎందుకంటే వాళ్ళు బ్రదర్ సిస్టర్ అవుతారు, అవునవును. అందుకని అది యాంటీ. ఇది గయోపాఖ్యానం. ఉమ్, ఇది జైమిని భారతంలో ఉంది, మన భారతంలో లేదు. అది చద్యం. ఉమ్, కృష్ణార్జునుడు అతను ఏదో వేలు వేస్తే వాళ్ళకి తిరిగి వచ్చేది. అప్పుడు మేమంతా రీసెర్చ్ చేసేది, యక్షగానాలు అవి ఇవి గయోపాఖ్యానం ఎక్కడ ఉందని. అక్కడెక్కడ గయోపాఖ్యానం ఉందంటే బెంగాలీలో ఒక వర్షన్ ఉంది గయోపాఖ్యానం, వెరీ ఇంట్రెస్టింగ్. ఉమ్, అదేమిటంటే గయోపాఖ్యానం ముందర వీళ్ళకి రాదు. గయుడిని అర్జునుడి కాళ్ళ మీద పడమంటాడు నారదుడు. ఇప్పుడు ఆ మాట అన్నాడు, వెళ్ళి ద్రౌపది కాళ్ళ మీద పడమంటాడు. ఆహా, ఆమె స్నానం చేసి పూజ అంతా చేస్తూ నది ఒడ్డుని చూస్తుంటే, అమ్మ శరణు శరణు అంటే నిన్ను రక్షించానంటుంది. ఉమ్, ఉమ్, వెళ్తుంది. ఆశ్రమానికి వెళ్ళేవాడికి వీళ్ళందరూ పంచ పాండవులు అక్కడ కూర్చున్నారు. ఇతను ఎవరో శరణు కోరాడు, నేను రక్షిస్తాననే మాట ఇచ్చాను, ఆయన రక్షించండి అన్నాడు. చెప్పి వెళ్ళిపోయి లోపలికి. వీళ్ళు రా చెప్పి ఏమి రక్ష అంటే మాకు ఒక ఈ రకంగా ఏదో ఒక ఇది. ఇంతకు ఎవరయ్యా ఆయన ఎనిమిది అంటే కృష్ణుడు ఆ మాట ముందే చెప్పకూడదా. వి విల్ నాట్ డూ, వి వోంట్ ఫైట్, మేము అంతా మాకు అంతా మైతాడు. అప్పుడు ద్రౌపది పిలిచి, మేము ఇదేమిటి ఇలాగ పట్టుకొచ్చావు, నేను మాట ఇచ్చాను, మీరు యుద్ధం చేస్తారా చేయరా, మేము చెయ్యం, అయితే నేనే యుద్ధం చేస్తా, నేను రక్ష తప్పలే. ఏం చేస్తాడు కృష్ణుడు అని అక్కడికి యుద్ధం వెళ్తుంది బాణం అంతా పట్టుకొని. వెళ్తే కృష్ణుడు అక్కడ చూస్తాడు, ఇదేమిటి ద్రౌపది వచ్చింది అని చూస్తాడు. సత్యభామ వాళ్ళు వస్తారు, ద్రౌపదితో మీరు యుద్ధం చేయదని నేను చేస్తానని సత్యభామ. సత్యభామకు ద్రౌపదికి వస్తుంది. సత్యభామ రుక్మిణి వీళ్ళంతా ఒక సైడు, ద్రౌపది ఒక సైడు. వీళ్ళ వెనక కృష్ణుడు వీళ్ళంతా వెనక నుంచి పాండవులకి ఎంకరేజ్మెంట్, కమాన్ ఫస్ట్ క్లాస్ అని ఫుట్బాల్ టెన్నిస్ ఎంకరేజ్ చేసి చేస్తుంటారు వాళ్ళు. అదేది కొట్టుకుంటూ ఆ తర్వాత ఏదో కృష్ణుడు ఒక ట్రిక్ చేసి అతని కనుక లాక్కుంటే వాళ్ళు యుద్ధం చేసుకుంటే నీవేని అర్జునుడు వస్తే అలా కృష్ణార్జునుడు ఇద్దరు వస్తుంది. అలా వచ్చిన ఒక బెంగాలీ వర్షన్ ఉంటుంది అక్కడ. సో ఇట్ ఎన్ని ఇంట్రెస్టింగ్, బ్యూటిఫుల్ కదా సార్, చాలా ఇంట్రెస్టింగ్. అదే వి యూస్ టు రీడ్ అలాట్. కనమర లైబ్రరీ, యూనివర్సిటీ అవన్నీ చెరువిరాల భాగయ్య శాస్త్రి గారని చాలా యక్షగానాలు ఇవన్నీ చేశారు. పసల బాలరాజు కథ ఇవన్నీ చేశారు ఆయన కృష్ణార్జునుడు. సో మచ్ ఆఫ్ రీడింగ్. అప్పట్లో సార్ అంత తక్కువలో అంత కళాఖండాలు చేశారు. తర్వాత ఇన్నోవేటివ్ అసలు టెక్నాలజీ ఓరియంటెడ్ సినిమాలు ఇవన్నీ కూడా చేశారు. అంటే టెక్నాలజీ అంటే బ్యాక్ టు ద ఫ్యూచర్ లాంటి సినిమా, అంటే ఆదిత్య 369 ఇలాంటి సినిమాల కాన్సెప్ట్కి మరి. కానీ బడ్జెట్స్ ఇప్పుడు చూస్తే అప్పటికి ఇప్పటికే ఎందుకు సార్ అంత షూటప్ అయిపోతున్నాయి? ఆదిత్య 369 బడ్జెట్ ఎంత సార్ అప్పుడు? తెలియదు, అడ్జస్ట్ పెట్టారు కానీ ఇట్ వాజ్ క్వైట్ ఏ బిగ్ బడ్జెట్. బట్ అంత కంఫర్టబుల్గా ఉంది దానికి, ఓకే. అంతే లో బడ్జెట్ కాదు, దానికి ఎంత కావాలో వచ్చింది. ఇప్పుడు ఏమైందంటే బేసికలీ ఐ విల్ టెల్ యూ వాట్ హ్యాపెన్. భావదారిద్ర్యం, డబ్బు దారిద్ర్యం లేదు, భావదారిద్ర్యం ఉంది, ధన దారిద్ర్యం లేదు, అంత కావాలంత ఉంది. భావదారిద్ర్యం చాలా ఉంది. క్రియేటివ్గా ఎక్కువ మంది. మొత్తం శ్రీకృష్ణార్జునుడికి నేను ఒక్కనే అసిస్టెంట్ డైరెక్టర్, చిరంజీవి ఘంటసాల చిరంజీవి ఇంకా అసిస్టెంట్, అంతే ఇద్దరం. అంత పెద్ద పిక్చరు. రామారావు, నాగేశ్వరరావు, సరోజదేవి వీళ్ళందరూ. మామూలుగా వెళ్తే 10 మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉన్నారు ఇప్పుడు కదా. మామూలు వెళ్తే
దానివల్ల కానీ ఎవరు ఏం చేస్తారు, నేను దీనికి నేను దానికి దానికి ఎవరు సార్ట్ ఆఫ్ కార్పొరేట్ థింకింగ్లో దేర్ ఈస్ నో గ్రిప్ ఆఫ్ ఆల్ ది పీపుల్ ఓవర్ ద టోటాలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్. అదే కదా సార్, అదే కదా. అండ్ తర్వాత డిజిటల్ వచ్చిన తర్వాత ఫిలింలో సినిమా మేకింగ్ ఈజ్ జెనరిక్. అంటే మీరు ఒక మాట్లాడతారు, ఒక తరం మారిందని ఒక పిక్చర్ తీశాను నేను, బాలు మహేందర్ దాని కెమెరామెన్. అందులో ఒక జమీందారు ఒక ఆమెను హీ ఎక్స్ప్లాయిట్స్ సార్. సో షార్ట్ ఏమిటంటే అలా పెట్టి మంచం మీద ఆమె మాత్రం కనిపిస్తుంది, ముందు అతను కనిపించాడు, ఆ వెనక ఉన్నాడు. సడన్గా అతను లేస్తాడు, లేచి అలా వెళ్ళిపోతాడు. లేచి వెళ్తే ఆమె ఇలా తిరుగుతుంది, ఆ ఇద్దరిలో కళ్ళలో నీళ్ళు వస్తుంది. అర్థమైపోయింది విషయం. ఎక్స్ప్లాయిటెడ్, హీఈస్ హెల్ప్లెస్గా ఉన్నాడు. బాలు మహేందర్కి చెప్పాను, ఇది కాదు చెప్పి షార్ట్ అయింది, అయిపోయింది. బాలు మహేందర్, సార్ ఎక్స్క్యూజ్ మీ, మీరు చెప్పనిది నేను ఒకటి చేశాను, నాకు వచ్చింది, ఐ డి నాట్ టెల్ యూ, ఎక్స్క్యూజ్ మీ అన్నారు. ఏమిటన్నారు, మీరు మామూలుగా స్టడీ షాట్ అన్నారు, నాకెందుకు ఆమె అతను వెళ్ళిపోయిన తర్వాత అలా అడుగుతుంటే అలాగా ఫేస్ మీద జూమ్ చేయాలనుకున్నాను, అది చేసేసాను అన్నాడు. బ్రహ్మాండంగా చేసావయ్యా, చెప్పడం అది నేను చెప్పి ఉండాల్సింది, ఆ షాటు నాకు తోచలేదు. ఆ టైంలో ఆ ఫీలింగ్కు ఆ కెమెరా అలా వెళ్తేనే కరెక్ట్, అవును, ఆ ఎమోషన్ వస్తుంది. సో ఎవ్రీ ఎమోషన్ హ్యాస్ గాట్ అన్ యాంగిల్, లైక్ ఎవ్రీథింగ్ ఒక స్వరం ఉంది. త్యాగరాజస్వామికి ఒక రకరకాల స్వరాలకి ఆ పక్కల నిలబడి అంట ఎదుట నీలచితే. సో ఈ రకంగా గ్రాఫ్ గీయొచ్చు. ఆయన పాట కనుక చేస్తుంటే ఆ శ్రీరాముల వారు ఎలా ఉన్నారు ఎక్కడ అంతా కూడా అలా గ్రాఫ్ త్యాగరాజస్వామి. దానికి స్వరం ఎలాగో, కలర్స్ ఎలాగో, షార్ట్స్ దే ఆర్ ఏ పార్ట్ ఆఫ్ లాంగ్వేజ్, అలాగే చేయాలి. నౌ ఇట్ హెస్ బికమ్ నాట్ జనరిక్. డిజిటల్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తీస్తారు, అక్కడి నుంచి తీస్తారు. నేను వాళ్ళ పేపర్ వేస్తే క్లోజ్అప్ పేపర్ అది వస్తుంది, ఇది వస్తుంది, అన్ని యాంగిల్స్ తీసి తర్వాత ఏర్పడతారు. ఫైనలీ గివ్ ఇట్ ఎడిటర్. సో ఫైనలీ ఎడిటర్ బికమ్స్ ది డైరెక్టర్. అద్భుతం. ద డైరెక్టర్ ఈజ్ నో మోర్ ఎ డైరెక్టర్, హీ టేక్స్ ది బ్యాక్ సీట్, ఎడిటర్ అంతవరకు అయితే. ఆ తర్వాత ఇంకెవరైనా ఛానల్ వాళ్ళు వచ్చి వాళ్ళది పిక్చర్ అయ్యి మేము అది అంటే వాళ్ళు ఉంటారు. అర్థమైంది సార్. దేర్ ఆర్ సో మెనీ డైరెక్టర్స్ ఫర్ ఎ పిక్చర్. కాబట్టి అలా కంట్రోల్ చేసేవాళ్ళు ఒకటి నాగేశ్వరరావు అలాంటి ఆ సర్కమ్స్టెన్సెస్ ఉంటే తప్ప, అదే పెద్ద పెద్ద డైరెక్టర్స్ వచ్చేస్తే తప్ప వాళ్ళకు ఉంటుంది కదా. బై అండ్ లార్జ్ ఎందుకంటే వీళ్ళు ఎందుకు అది కూడా చేస్తారు. అది క్లోజ్అప్ తీసుంటే బాగుండేను, ఒకళ్ళు సజెషన్ తీస్తే బాగుండేను, అంత క్లోజ్గా ఉంది, లాంగ్ షాట్ తీస్తే బాగుండని, తర్వాత అంతా ఒక్కొక్కరు మాట్లాడుతుంటారు. అదే అర్థమైంది సార్. టూ మెనీ మైండ్స్, మళ్ళీ భావదారిద్ర్యం కూడా ఉంది అంటారు. దేర్ఫోర్ దేర్ ఇస్ అంత భావదారిద్ర్యం. సరే, అలా కాకుండా సినిమా హీరోల రెమ్యూనరేషన్స్ కూడా ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయింటారు సార్. రామారావు గారు అది లేదు ఆ రోజుల్లో అంతే, ఈ రోజుల్లో ఇంతే. దానికి ఐ హావ్ నో అబ్జెక్షన్. ఎందుకంటే ఇఫ్ దే హ్యావ్ గాట్, నువ్వు వెళ్ళొద్దు. ఇప్పుడు హూ ఆర్ యూ టు గో? యు ఆర్ గోయింగ్ బికాస్ యూ నీడ్ దెమ్. నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు. సినిమా హీరోల రెమ్యూనరేషన్ వరకు నో అబ్జెక్షన్. యూ హ్యావ్ గాట్ ద గట్స్. ఇప్పుడు శాంతారాం గారు పిక్చర్ తీశారు, ఆయన చాలాసార్లు స్టార్స్కు వాళ్ళకు వీళ్ళకు ట్రై చేసి ఎదిచ్చారు. ఒక్కొక్కసారి వాళ్ళకేదో చొరిపడిక ఆమె సంధ్యాతోనే పిక్చర్, ఆమె హీరోయిన్ ఆయనే హీరో చేసేసారు, సక్సెస్ చేశారు. దట్స్ డిఫరెంట్. ఇఫ్ యూ గాట్ దాట్ అంతే, యూ నీడ్ నాట్. అది నిలబడు. ఇప్పుడు అంతేగాని రెమ్యూనరేషన్స్ ఇప్పుడు ఇడియోసింక్రసీస్ అవి వేరు. ఇప్పుడు భానుమతి గారు ఆమె యూజువలీ హార్టీ, జనరల్గా హార్టీ అంటే ఆమె క్యారెక్టర్ అది. ఆమె ఓన్ పిక్చర్లో నాగేశ్వరరావు గారు ముందు కూర్చున్నారు, ఆమె హస్బెండ్ రామకృష్ణ గారు ఇంకా రాలేదేమయ్యా అని అడుగుతారు. చెప్పయ్యా, నేను కనుక దీనికి వస్తే సొంత పిక్చర్ మాత్రం
కరెక్ట్గా వస్తుంది, బయట పిక్చర్స్కి లేట్గా వస్తుంది అంటారు. నా పిక్చర్ అయినా ఎవరి పిక్చర్ అయినా నేను వచ్చేది ఇదే అని చెప్పి. సో షీ హెస్ గాట్ దట్ గట్స్, వీ కెన్ టెల్ దట్. బట్ నాగిరెడ్డి గారు డిఫరెంట్. అవును. హీ డి నాట్ వాంట్ దట్. సో ఇప్పుడు మిస్సమ్మకు సాబితం చేశారు, ఎస్వి రంగారావు తీసేసి ఇంకొక పాపకి పెట్టారు. హీ డి నాట్. సో దట్ ఈస్ ఇట్. అది వేరే ఇడియోసింక్రసీ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అది. ఐ ఆల్సో డోంట్ వాంట్. అది డిసిప్లిన్. అక్కడికి వచ్చిన తర్వాత ఆ డిసిప్లిన్ అలా ఉండాలి, చేయాలి. అవి ఐ ఆల్సో డోంట్ లైక్. రెమ్యూనరేషన్ డిఫరెంట్. డిఫరెంట్ అంటారు. నేను అక్కడికి వచ్చి అంత కంప్లైంట్ చేస్తాననేది అది రెమ్యూనరేషన్ వేరు, అతను చేసే ట్యాంట్రమ్స్ వేరు. ట్యాంట్రమ్స్ దీనికి చాలా డిఫరెన్స్. సరే, ఇప్పుడు బాహుబలి, RRR ఈ మధ్య కాలంలో మోస్ట్ టాక్డ్ అబౌట్ ఫిల్మ్స్. అంటే ఒక పాత్ బ్రేకింగ్ సినిమా తెలుగులో నుంచి మనకి బాహుబలి, తర్వాత RRR. అండ్ RRRలో పాటకి, నాటు పాటకి ఆస్కర్స్ దాకా వెళ్ళడం అని, ఇవన్నీ మీ భావన ఏమిటి సార్ వీటి గురించి? అంటే అదే అంటే దట్ స్పెక్టాక్యులర్. బెన్నూరు అది వచ్చింది, విలియం వైలర్ చేశాడు. ఆయన కూడా ఒక స్మాల్ హట్లో ఒకే ఒక వీటిలో ఒక సినిమా చేశాడు, సమ్ ఫిల్మ్, ఐ డోంట్ రిమెంబర్. ఓన్లీ వన్ హౌస్ లో జరుగుతుంది. డేవిడ్ లిన్ అటువంటి బ్రిడ్జ్ ఆన్ ది రివర్ చేశాడు. ఒక ట్రైన్లోనే ఒక పిక్చర్ చేశాడు. సో దట్ ఈస్ ఆల్సో దేర్, దిస్ ఆల్సో దేర్. సో ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మీరు నన్ను క్వశ్చన్ అడిగి ఎంతసేపటికి బాహుబలి, RRR, కల్కి ఇవి అడుగుతున్నారు, కానీ బలగం గురించి ఒక మాట అడగలేదే. అంటే ఇదొక జానర్. అది అడగొచ్చు కదా, మీ మైండ్కి రావడం లేదు అది. ఇప్పుడు బలగం కాకుండా సినిమా బండి, జాతి రత్నాలు, బేబీ, ఇక ఇటువంటివి ఎన్నెన్నో ఉన్నాయి. దట్ ఈస్ ఓన్ పిక్చర్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సక్సెస్. ఇట్ ఈస్ ఓన్ స్టార్. ఫెనామినల్ సక్సెస్ఫుల్ సార్. సక్సెస్ కవర్, బట్ ఇట్ స్పోక్ ఇట్స్ లాంగ్వేజ్. బట్ యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. వై? ఐ కెన్ ఆస్క్ యూ. బలగం, జాతి రత్నాలు, అన్నీ జాతి రత్నాలు. సో దే ఆర్ ఆల్ దే ఆర్. అవన్నీ ఉంటేనే ఇండస్ట్రీ. ఒక బుకే. అంతేగాని అది గోది అంటే దీనికి అంతా వస్తుంది. దట్స్ ఆల్.